నా కూతురు నా ప్రాపర్టీ కాదండి. పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చేత, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగురు చేత, ఈగురు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు శిక్ష పట్టినకి ఆలోచించి, నా కూతురు నా ప్రాపర్టీ కాదండి. పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చేత, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగురు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు శిక్ష పట్టినకి ఆలోచించి, నా కూతురు నా ప్రాపర్టీ కాదండి. పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చేత, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగురు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు శిక్ష పట్టినకి ఆలోచించి